ఏంటిది ఇలా ఉంది అనుకుంటున్నారా? చెప్తాను. మీకు చెప్పడానికే కదా నేను వీడియో తీసేది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఏం చేస్తున్నానో ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. బీట్రూట్ చపాతీ అనమాట ఇది. బీట్రూట్ తురిమి లేకపోతే తురిమైనా వేసుకోవచ్చు, బట్ పిల్లలు పలుకులు అవి తగిలితే తినరని చెప్పేసి నేను ఇంకా మొత్తం మంచిగా మిక్సీ పట్టేశాను. ఆ పేస్ట్తో సహా మొత్తం వేసేసాను. కొంతమంది అయితే ఓన్లీ ఆ జ్యూస్ వరకే తీసి వేస్తారు, బట్ నేనైతే మెత్తగా పేస్ట్ చేశాను కాబట్టి ఇంకా అందులో ఏం తీయకుండా డైరెక్ట్గా అలా వేసేసి పిండి నార్మల్గా ఎలా కలుపుకుంటామో ఇంకా అలా కలిపేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా పిండి మొత్తం కలిపేశాను. కొంచెం ఎక్కువ ఉండేసరికి నాకు అదంతా దానిలో మంచిగా వత్తడం రావట్లేదు. సో హస్బెండ్ అప్పుడే లేచి వస్తే ఇంకా తనకైతే ఇచ్చేస్తాను అనమాట. మంచిగా మెత్తగా వస్తాయి మనం మంచిగా ఇట్లా గట్టిగా కలుపుకుంటేనే. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇంట్లో అందరూ వీడియోగ్రాఫర్లే అయిపోయారు. సో అందరూ వీడియో తీస్తూనే ఉంటారనమాట. మా శ్రీయాన్తో సహా, శ్రీయాన్ కూడా ఇంకా నేను కూడా వీడియో తీస్తా అని చెప్పి తీస్తూ ఉన్నాడు అక్కడ. ఇంక ఇక్కడ కర్రీ కూడా స్టార్ట్ చేశాను. చికెన్ ఆల్రెడీ మార్నింగే ఇంకా తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇంకా అది కూడా చేస్తున్నాను. అండ్ చపాతీ కూడా పిల్లలు అయితే బ్రష్ చేసి బయటికి అయితే వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అందులో ఇవాళ చాలా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్. చపాతీ పెట్టుకుంటే నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇంకెందుకో అదంతా చాలా పని అనిపిస్తుంది. బట్ ఇంట్లో పిండి ఉంది, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే, ఈ సండేకి మంచిగా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసేస్తారులే అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసేసాను. ఇక్కడ ఇవన్నీ నేను చపాతీ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్క కర్రీ కూడా రెడీ అవుతోంది. మొత్తం చేసి పెట్టేసుకుంటే ఇంకా ఒక్కసారి స్టవ్ దగ్గర నుంచొని కాల్ చేసేయచ్చులే అని ఇక్కడ రెడీ అయిపోయింది కూడా. ఇంక ఇక్కడ కాలుస్తూ ఉన్నాను. పిల్లల్ని పిలిచి ముందు వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసేయాలి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్నీ రెడీ అయిపోయినట్టే. ఇంక లంచ్కి కూడా ఇదే కదా, రైస్ కొంచెం పెట్టేస్తానమాట. ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, సో మ్యాక్సిమం డిన్నర్ అక్కడే అవుతుంది. దానికోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే ఇలా చేసేసాను. ఇంకా అందరు తినేసిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ టైంకి అనమాట. బర్త్డే ఉందని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి పిల్లలందరూ కూర్చొని మంచిగా వాళ్ళకి వచ్చింది ఏవో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉన్నారనమాట.
సో చూసారు కదా సెలబ్రేషన్స్ అయితే అలా అయిపోయాయి. ఎవరి బర్త్డే అయినా సరే పిల్లలది ఇంకా కాలనీలో అందరినీ పిలుస్తాము, మంచిగా వస్తారు, బ్లెస్ చేసి వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడ డిన్నర్ కూడా ఇక్కడే కదా. సో పిల్లలకైతే పెట్టేసి ఇచ్చేసాను. పిల్లలందరూ మంచిగా కూర్చొని తింటున్నారు. ఇంకా మా శ్రీయాన్ గడికి వాడికి పక్కనే కూర్చోవాలన్నమాట. అంటే తింటాడులే కానీ వాడికి ఏం కావాలో ఏంటో అన్నీ చూస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చొని వాడికైతే కలిపి ఇచ్చేసేసాను కర్రీ అయితే. ఇంకా మంచిగా తింటూ ఉన్నాడు. అందరూ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేము కూడా కూర్చున్నాం అనమాట. ప్రశాంతంగా తినొచ్చు కదా అని చెప్పేసి. రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకు మీకు ఏమేమి రెసిపీస్ చెప్పలే కదా. బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా సాంబారు, రైతా అన్నమాట. సో ఇవే సింపుల్ రెసిపీస్, టేస్టీగా ఉన్నాయి. నాకు తెలిసి వీడియో కూడా ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంతకు మించి వీడియో అయితే ఏం తీయలేదు. సో వీడియో నచ్చితే తప్పకుండా ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.